కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. అయితే నరాల బలహీనత గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఇంకా కామెంట్స్ వస్తున్నాయంటే ఎంతమంది అసలు నరాల బలహీనతని ఫేస్ చేస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది? మనం చిన్నప్పుడు చూసినట్లయితే మన అమ్మమ్మో తాతయ్యో వాళ్ళు నడవడానికి కాస్త మనల్ని సపోర్ట్ తీసుకోవడం, లేకపోతే ఒక అడుగులు వేయలేకపోవడం, ఏదైనా ఇచ్చిన వాళ్ళు పట్టుకొని హోల్డ్ చేయలేకపోవడం, ఇలాంటివి జరిగాయి. బట్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ నరాల బలహీనత వస్తుంది. ఓపిక లేకపోవడం, ఏ పని చెప్పినా నేను చేయలేని చెప్పడం, బద్ధకంగా అనిపిస్తుందనో, లేకపోతే నా వల్ల కాదు, నాకు చాలా అసలు నీరసంగా ఉందని చెప్తూ ఉంటారు. ఈ ఇష్యూస్ చిన్నవాళ్ళల్లో కూడా ఎందుకు వస్తున్నాయి? ఇవి రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతిక్ డాక్టర్ షాగుప్తా గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? ఎప్పుడో 60స్లో రావాల్సినవి ఎర్లీ 30స్లో 20 ఏజ్ వాళ్ళలో చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం. అరే చూస్తూనే వాడు పడిపోతూ ఉంటాడు, ఎందుకురా ఏవిచ్చినా అట్లా పడేస్తూ ఉంటావు, నీకు హోల్డ్ చేయడానికి అవ్వట్లేదా, పట్టుకోవడానికి అవ్వట్లేదా అని అంటూ ఉంటారు. అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది? మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? సో స్పెషల్లీ ఈ జనరేషన్లో ప్రత్యేకంగా మనము పురాతన కాలంలో చూస్తే నరాల బలహీనత అంటే 60, 70, 70 దాటిన తర్వాత వచ్చేవి. అందులో కూడా చాలా వరకు రేర్ తిమ్మిర్లు ఉండేవి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లని అడిగినా చెయ్యి తిమ్మిరి పట్టేసింది, కాలు తిమ్మిరి పట్టేసింది, లెథార్జిక్గా ఏదైనా పని చేయడానికి కూడా బాడీ అనేది సహకరించదు. ఎందుకంటే ఇప్పుడు నరాల బలహీనత రావడానికి మేజర్ కారణం 3 విటమిన్స్ అని చెప్తానండి. విటమిన్ B12, బి కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోయాయా, నౌత్ స్ట్రెంథింగ్ ఉండదు. డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. డి విటమిన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం ఒకటి, డి విటమిన్ ఒకటి, అండ్ స్పెషల్లీ B12 ఒకటి, అండ్ ఇంకా కొద్దిగా మనం చూస్తే ఐరన్ డెఫిషియన్సీ. ఈ 4 డెఫిషియన్సీస్లో మన బాడీలో ఎప్పుడైతే తక్కువ అయిపోతాయో డెఫినెట్గా మనకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు 20 to 30 ఇయర్స్ వాళ్ళని తీసుకుంటే సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఒక్కటి కాదు, మ్యాక్సిమం లిస్ట్ తీస్తే రాస్తుంటే చెప్తూనే ఉంటారు నొప్పులు. అలా అయిపోయాయి. ఎందుకు అంటే మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైతే మనం మునక్కాయల గురించి మాట్లాడుతున్నాం. మునక్కాడలో సుప్రీం వెజిటబుల్ ఇది యాక్చువల్లీ. మునక్కాడలు కానీ, మునగాకు కానీ, మునక్కాయ లోపల మనం మునక్కాడని కోస్తే లోపల విత్తనం ఉంటుంది చూడండి, ఆ విత్తనం కూడా బ్లడ్ని ప్యూరిఫై చేసి నర్వ్స్కి స్ట్రెంథనింగ్ యూజ్ చేస్తాం. అంత సుప్రీం ట్రీ కింద కన్వర్ట్ మనం మాట్లాడతాం దీన్ని. సో ఇదంతా తీసుకుంటున్నాం, కానీ అయినా డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? చాలా మంది అంటుంటారు, మనం మునగాకు గురించి మాట్లాడతాం, మాకు అందరికి తెలుసు మేడం, మేము వాడుతున్నాం, కానీ మాకు తగ్గట్లేదు అంటుంటారు. సో ఎందుకు తగ్గట్లేదని చూస్తే తింటున్న న్యూట్రిషన్ కంటే జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతే ఎక్కడ మనకి బ్యాలెన్స్ చేయగలుగుతాం? ఇప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకున్నాము, స్టమక్ లో ఉంది, దానికి సమానంగా కూడా ఇంకా కొద్ది మంచి ఫుడ్ యాడ్ చేస్తే రెండు కలిసి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం చక్కగా మునగాకు పప్పు తినేసి ఈవినింగ్ మంచూరియాలు అవి తింటూ ఉంటారు, బెనిఫిట్ ఉండదు. నేను అదే అంటున్నాను. సో మ్యాక్సిమం ఫుడ్లో ఇలాంటి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. నేను అంటాను బ్రహ్మాండంగా నరాల బలహీనతకి ఫుడ్ మనకు అవసరం లేదు, మనం తినే ఫుడ్ సరిపోద్ది. ఆ తిన్న ఫుడ్ డైజెషన్ చేసి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ బ్లడ్ అనేది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ న్యూట్రిషన్ ప్రాపర్గా మనకి నర్వ్స్కి స్ట్రెంథనింగ్గా మారితే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అదంతా ప్రాసెస్ జరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. యోగా బెస్ట్ అండి. నేను ఏమంటానంటే ఒక మనిషికి ఏ సమస్య రావడానికి కూడా మెయిన్ కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. ఒక మనిషికి మొబిలిటీ ఉంటే కరెక్ట్ టైంకి ఆకలిస్తుంది. ఇప్పుడు ఇది జనరేషన్లో ఆకలి అంటే తెలియదు. ఆకలి అని కాదు, టైం వెయ్యకుండానే తినేస్తాం, టైం అయిపోతుంది తినేయాలి. ఇప్పుడు లేట్గా లెగుస్తాం, బ్రేక్ఫాస్ట్ 10కి తింటాం, 1:30కి అప్పుడు మేల్కొంటాం కదా. అంటే బ్రేక్ఫాస్ట్ తినేది 10కి కదా, 1:30కి అప్పుడు డైజెషన్ అవుతుంది. ఎందుకంటే మీరు 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తేనంటే 1కి ఆకలి వేస్తుంది. సో మీరు 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆకలేదు, బట్ టైం అయిపోయిందని తినేస్తున్నాం. ఈ బ్రేక్ఫాస్ట్ చేసింది డైజెషన్ అవ్వాలి, అది మిగిలిపోయింది పొట్టలో. మళ్ళీ ఈ ఆకలి అనే ఫీలింగ్తో, టైం అయిపోయిందన్న ఫీలింగ్తో తినేస్తాం లంచ్ కూడా. ఈ లంచ్ డైజెషన్ అయ్యేటప్పుడు కల్లా 4 to 5 మధ్యలో మనకి స్నాక్ టైం వచ్చేస్తుంది. అప్పుడు బిస్కెట్ కావాలి, కంపల్సరీ టీ కావాలి మనిషికి.
కావాలనేది కాదు, మన చుట్టుపక్కల తాగుతున్నారు, వేరే వాళ్ళు కూడా తాగుతున్నారు, ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా తాగుతున్నారు, మనం తాగేయాలి. అవును. అసలు మనకి పొద్దున బ్రేక్ఫాస్ట్ లేట్గా తిన్నాం కదా, అది డైజెషన్ అవ్వలేదేమో, లంచ్ కూడా కొద్దిగా హెవీగా తిన్నాం కదా, అది కూడా డైజెషన్ అవ్వలేదేమో, టీ బిస్కెట్లు వేసాం కదా, ఇవి హెవీ అయిపోతుంది. అంటే స్టమక్లో ఎంత స్టోరేజ్ ఉందో గమనించాం మనం. వేస్తూనే ఉన్నాం. మనం ఏమనుకుంటాము, ఇంకా డిన్నర్ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో తినేస్తాం. ఇవన్నీ క్లమ్జీ అయిపోయిన తర్వాత మనకి డైజెషన్ అవ్వక పొట్టలో అలా ఉండిపోయి బ్లోటెడ్ అయిపోతుంది. పడుకుంటున్నప్పుడు నిద్ర రాదు, పొట్ట అంతా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని చూసారా? నేనేమంటుంటే ఆ ఫుడ్ని మార్నింగ్ పూట లేగండి, లేచిన తర్వాత మంచిగా బ్రేక్. ఇప్పుడు నర్వ్ ప్రాబ్లంలో స్పెషల్లీ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సయాటిక్ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ జాయింట్స్ సంబంధించి ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? మీరు ఇవన్నీ ఇప్పుడు నేను మునక్కాడల గురించి చెప్పాను, దీంట్లో విటమిన్స్, మినరల్స్ ఒకటి కాదు, కౌంట్ చేస్తా వెళ్తే ఎన్నో రకాలు అన్నీ. ఇప్పుడు మనం పాలలో దొరికేవి, అవునా, సో మనం నాన్ వెజ్లో దొరికేవి అన్ని, ప్రోటీన్స్, విటమిన్ అన్నీ ఉంది, కౌంట్లెస్ అన్నీ ఉంటాయి మునక్కాడలో. మనము పోనీ ఎంత మోతాదులో తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒక మనిషికి 1 లేదా 2 మునక్కాడలని తింటున్నాం, నచ్చింది కదా అని చెప్పి గిన్నె వేసుకుని తినేస్తాం, వేడి చేస్తుంది. అదేమంటారంటే వేడి అయిపోతుంది నా మునక్కాయలు తింటే. వేడి ఎందుకు అవుతుంది? మీరు తినాల్సిన దానికంటే ఎక్కువ తినడం వల్ల. సో ఒక మోతాదులో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మ్యాక్సిమం లంచ్లో ఎంత తింటామంటే ఒక 7 ముక్కల, చిన్న చిన్న ముక్కల్లాగా మనం కూరలా చేసుకుంటాం, స్టీమ్ పెట్టుకొని జస్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్, లైట్ సాల్ట్, కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ చేసుకుని ఎంత టేస్టీగా ఉంటుంది. అలా చేసుకొని తిన్నాం అనుకోండి, ఒక మ్యాక్సిమం ఒక బౌల్లో, చిన్న బౌల్లో తీసుకుంటాం. పొట్ట ఇంతే పొట్ట, దీనికి ఎన్ని వేస్తాం? 20 వేస్తాం ముక్కలు. ఒక లిమిట్గా వేయాలి. ఆ లిమిట్ దాటిన తర్వాత వేస్తే అది వేడి అయిపోతుంది. అరే అది ఆ రోజు తింటే పడలేదు మనకు అని చెప్పేసి తినడమే ఆపేస్తాం. సో అలా కాదు, మనము ఈరోజు మునక్కాయలు తిన్నామా, ఓ రోజు పాలకూర తిన్నామా, ఓ రోజు మెంతి కూర తిన్నామా, ఓ రోజు సొరకాయ తిన్నామా, ఓ రోజు బీరకాయ, ఓ రోజు కాగా, అన్నిట్లో ఉంటాయి విటమిన్స్. కానీ ఎంత మోతాదులో తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లిమిట్గా తింటే అది న్యూట్రిషనే, అది మోర్ తింటే అది విషమే అంటాను అంతే. సో అలాగా లంచ్ టైం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మంచిగా జావ చేసుకోండి. రాజగిరా సీడ్స్ అంటారు, నర్వ్ స్ట్రెంథనింగ్. అది ఒకటి మునక్కాడల గురించి మనం మాట్లాడదు. రాజగిరా సీడ్స్ అంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి, చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో. రాజగిరా సీడ్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరును పెడతారు. తోటకూర విత్తనాలు, మన తెలుగులో అయితే తోటకూర విత్తనాలు అంటారు. అవి చిన్న చిన్నగా ఉంటాయి, అవి పెనం మీద వేసి ఇలా వేపితే పాప్కార్న్ లాగా ఊడిస్తారు, పేలాగా. దాన్ని లడ్డు లాగా కూడా చేసుకొని తింటుంటారు. బట్ నేనేమంటాను, దాన్ని బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకోండి మార్నింగ్ టైమ్స్. కొద్దిగా జొన్న పిండి, రాగి పిండి, రాజగిరా పిండి, మూడింటిని కలిపేసుకొని మార్నింగ్ దాంట్లో దోశలాగా చేసుకోండి. కొద్దిగా మినపప్పు పౌడర్ కలిపేసుకుంటే దోశ అయిపోతుంది. ఒకరోజు ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోండి పౌడర్ని, కొంచెం ఇంకొద్దిగా. ఇంకా హై న్యూట్రిషన్ అవ్వాలంటే కొన్ని పంకిన్ సీడ్స్, పూల్ మకానా కూడా అద్భుతంగా పనిచేస్తారు నరాల బలహీనతకి. పూల్ మకానా అంటే తామర గింజలు. నేను 4-5 ఆప్షన్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఏది ఈజీగా అవైలబుల్గా ఉంటుందో అది తెప్పించుకుంటారనేసి. సో కాబట్టి మనం పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తోటకూర విత్తనాలు, ఇవన్నీ హై న్యూట్రిషన్స్ కలిగి ఉండేవండి. మనకి ఈజీగా కూడా దొరుకుతాయి. మనకి ఎక్కడ దొరకనంత అని కాదు, ఎక్కడైనా సరే దొరుకుతాయి. ఒక దొరకని పక్షాన మనం మ్యాక్సిమం రాగి పిండి అయితే దొరుకుతుందా, జొన్న పిండి దొరుకుతుందా, సజ్జ పిండి దొరుకుతుందా, బార్లీ కూడా దొరుకుతాయి. వీటన్నిటిని కాంబినేషన్ చేసుకోండి, మీకు దొరికేవి తెచ్చుకొని. ఒకవేళ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమన్నాను, రాగి, జొన్న, సజ్జ, బార్లీ, రాజగిరా సీడ్స్ అన్నిటిని కలుపుకొని జాగ్రత్త తీసుకోమని. ఇందులో 5 మాట్లాడుకున్నామా, దాంట్లో 2 అన్నా దొరుకుతాయా? రెండింటిని కలిపేసుకోండి. దొరకవని చెప్పి సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు, దొరికిన దాంట్లో తీసుకోండి, దొరికినప్పుడు మళ్ళీ చూద్దాం. సీడ్స్ కొన్ని యాడ్ చేసుకొని, తెల్ల నువ్వులు కొద్దిగా, కొన్ని క్యారెట్ చాప్ చేసేసుకొని ఒక సూప్ మంచిగా మార్నింగ్ జావా, మధ్యాహ్నం పూట మంచిగా కర్రీలో మునక్కాడలు తీసుకోండి. కర్రీ సూప్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవినింగ్ టైమ్స్లో మనం డైలీ మునక్కాడలు కూరలాగా కాకుండా ఈవినింగ్ 2-3 మునక్కాయ ముక్కలు, హాఫ్ క్యారెట్, హాఫ్ బీట్రూట్, 4 సొరకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఒక ప్లైట్ పచ్చిమిర్చి చేసేసి, ఒక గ్లాస్ నీళ్ళు వేసి కుక్కర్ పెట్టేసేయండి. ఒక విజిల్తో ఇంత దింపితే స్మాష్ చేసేసి తీసుకొని సూప్ చేసుకోండి. లైట్గా లెమన్ కలుపు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి చూడండి. ఒకటి చూసినండి అక్కడ లడ్డు ఏదో సంథింగ్ తినాలి ఆ క్రేవింగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ సూప్. టమ్మీ ఫుల్ గా ఉన్నప్పుడు ఇంకో ఏదో తినాలని అనిపించదు, అది హెవీనెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్, ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్. ఎందుకంటే జ్యూస్ అనేది మనకి లిక్విడ్ ఫామ్ కదా, మోర్ న్యూట్రిషన్. అది ఉందనుకోండి మనకి ఏది తినాలి అది తినాలనే క్రేవింగ్స్ రావు. సో అది సూప్స్ చేసుకోవచ్చు. మనం మ్యాక్సిమం ఆ మునక్కాయ లోపల గుజ్జుని అంత లైట్గా ఉడకబెట్టి ఆ గుజ్జు అంతా తీసేసి చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు. ఆ మునక్కాయ గుజ్జుని తీసుకొని ఇడ్లీ బ్యాటర్లో కలిపి ఇడ్లీ చేసుకోవచ్చు. అద్భుతం అండి. ఒకసారి వంట చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చిన్నగా దాన్ని ఎలా వాడచ్చు అని ఇంకొద్ది మాడిఫై చేస్తే రోజుకు ఒక డిఫరెంట్ ఐటమ్ వండొచ్చు అంటాను. మనం ములంకాడ అంటే ఎక్కువ సాంబార్లోనే
పులుసులాగా చేసుకొని తింటాం తప్పితే ఇడ్లీలో కానీ ఇట్లా బ్యాటర్స్గా యూస్ లైట్ ఉడకబెట్టేసి దాని పిప్పంతా తీసేసి ఇడ్లీ పిల్లలు మునక్కాళ్ళు అంటే కొంతమంది తినరు అది తీసేసి ఈ పిప్పంతా తీసేసి ఇడ్లీ బ్యాటర్లో కలిపేసుకొని కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ కలిపేసుకొని ఇడ్లీ చేయండి, టేస్టీగా ఉంటుంది. మనం ఇడ్లీ అంటే 4-5 ఇడ్లీలు వేసుకుని ఇంత చట్నీ వేసుకుని తింటుంటాం, అయినా కూడా ఆ టేస్ట్ అనిపించదు. బట్ ఇలా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో టేస్ట్ వండే విధానంలో మనకు తెలిసి ఇప్పుడు డాక్టర్సే చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్ టెక్నిక్స్ వండే వాళ్ళకి అన్నీ తెలిసింది యాక్చువల్లీ. ఇప్పుడు ఇలా జస్ట్ ఒక టిప్ లాగా చెప్తున్నాను, ఇలా వండుకోండి, రెగ్యులర్గా యోగా చేసుకోండి. అంటే చెప్తున్నాను కదా, మునక్కాడల్ని మనం రెగ్యులర్గా అట్లీస్ట్ సూప్స్లో కానీ ఇలాగ మనం ఇడ్లీస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక పూట అట్లీస్ట్ 4-5 ముక్కలు చిన్న 1 ఇంచ్ ముక్కలైనా తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా దొరకనప్పుడు జామకాయలు తీసుకోండి, జామకాయలు కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, నర్వ్ స్ట్రెంథనింగ్కి చాలా మంచిది. దానిమ్మకాయ చాలా మంచిది నర్వ్ స్ట్రెంథనింగ్కి. సో ఇన్ని రకాలు మాట్లాడుకున్నప్పుడు అట్లీస్ట్ మనం రెగ్యులర్గా ఒకరోజు చేసి ఆపేయకుండా ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క రోజు ఒకటి యాడ్ చేసుకోండి. ఓకే. సో ఆ బెనిఫిట్ కూడా మనకి తొందరగా దొరుకుతుంది. రెగ్యులర్ యోగా కూడా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా, స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మోర్ ఆక్సిజన్ తీసుకుంటాం, వదలాల్సిన గాలి కరెక్ట్ వదులుతాం. సో అంత ప్రాసెస్ బాగుంటుంది. ఓకే. సో మ్యామ్ చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు నాకు అసలు భయం వేస్తుంది, మనం జంక్ ఫుడ్ అనేది స్లో పాయిజనస్గా మన బాడీ అంతా డ్యామేజ్ చేస్తుందా అని చెప్పి. హెల్దీగా ఒక పూట తిన్నామని 2 పూట్ల జంక్ తినేస్తూ ఉంటాము. జంక్ అంటే నాట్ ఓన్లీ నూడిల్స్ ఇవే రావు, బయట చేసే ఫుడ్ దాన్ని అడల్టరేట్ చేస్తారు, ప్యాకెడ్ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. కాబట్టి మనం హెల్త్ మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా అది శ్రమ అయినా సరే ఒక 1 అవర్ ముందు లేచి వండుకోవడానికి, లేదా చాలా తక్కువ మసాలాలు ఆయిల్స్ ఈ జంక్ని తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మ్యామ్ ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశారో మునక్కాడలు సూప్స్ కానివ్వండి, వీటన్నిటిని ట్రై చేయండి. తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అవి మీకు ఎలా వర్క్ అయ్యాయో. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేసేయండి, వాటి మీద వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.